రైట్ సార్, పాపారావు గారి దగ్గరికి వెళ్తాం. పాపారావు గారు ఇప్పుడు ఇద్దరు కూడా డిఫరెంట్ నేపథ్యాల నుంచి వచ్చారు అండ్ సాఫ్ట్వేర్ మీద అథారిటీ ఉన్నాడు. మీరు ఎకనామిక్ పర్స్పెక్టివ్లో మన దేశానికి సంబంధించి ఎలా ఉండబోతోంది? ఓకే, మనం మార్పు అండి ఎప్పుడూ ఆందోళనకరంగా ఉంటుంది, బట్ కొంతకాలం పోయిన తర్వాత అలవాటన్నా అవుతుంది, మనమన్నా అకామిడేట్ అవుతాం. ఇప్పుడు అలాంటి ట్రాన్సిషన్ పీరియడ్లో మనం ఉన్నాం. And at the same time, we are more worried about, the nation is more worried about the present generation youth who are doing their BTech in IT and CS. అమెరికా జీడిపి 30-31 లక్షల కోట్ల డాలర్లు, మాది $4 లక్షల కోట్ల ఇండియాది. కాబట్టి వాళ్ళ దీంతో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తో మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే అమెరికా ప్రైవేట్ కార్పొరేట్స్ కూడా చాలా హ్యూజ్ కంపెనీస్ అయ్యాయి. ఒకప్పుడు నాకు 20-30 ఏళ్ల క్రితమే నేను MBA వాళ్ళకి పాఠాలు చెప్పేటప్పుడు జనరల్ మోటార్స్ కంపెనీ అంత లేదు భారతదేశం జీడిపి అని మనం అప్పట్లో అప్పటి పరిస్థితి అని చెప్తుండేవాడు. కాబట్టి దే ఆర్ హ్యూజ్ కంపెనీస్, దేశాల జీడిపితో సమానమైనటువంటి కంపెనీలు. ఒక 3 కంపెనీలే కలిసి అమెజాన్ తాలూకు ఆల్ఫాబెట్ అండ్ ఆల్ఫాబెట్ గూగల్ ఆల్ఫాబెట్ అండ్ అమెజాన్ ప్లస్ మూడోది మెటా, ఈ 3 కలిసి ఒక $660 బిలియన్ల పెట్టుబడులు పెట్టి అది చాలక ఇప్పుడు కొత్తగా బాండ్స్ ఇష్యూ చేసి ఆ బాండ్స్ తో వచ్చిన $337 బిలియన్ల దాకా JP Morgan అంచనా. అది కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు ఈ డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిల్లో మొత్తంగా. సో అది కదా. అయితే ఇక్కడ భారతదేశానికి వస్తే డేటా సెంటర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 70 పైన వచ్చినాయి. ఇండియాలో సుమారు అరౌండ్ 70 డేటా సెంటర్స్ ఉన్నాయి, మేజర్ డేటా సెంటర్స్. నా తెలిసి అయితే అది లెక్క బాంబేలో, మహారాష్ట్రలో ఉన్నాయి. సరే, ఈ డేటా సెంటర్స్ వస్తే మనం క్వశ్చన్ ఉంది కదా, మనం అడుగుతున్నాం. ఇప్పుడు తల మీద ఇది అన్నారు కదా ఇందాక, రూపాయి పెడితే డబ్బుడికి అని. అంటే ఇప్పుడు ఇంత చేసి ఇంత డేటా సెంటర్స్ వచ్చి ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి జనాలకే ఉపయోగం అనేది ప్రశ్న. వాట్ ఈస్ ద యూస్ ఫర్ ద మాసెస్ అనేది జనాలకి ఏం చేయగలం? మనం అవుట్లుక్ లో కూడా మేక్ ఇన్ ఇండియా అనుకున్న రోజు మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మనం ఏం టార్గెట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మేజర్ ఇష్యూస్ 3 ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి, డేటా సెంటర్స్ లోకి, వీటిలోకి మనం వెళ్తున్నప్పుడు 3: ఒకటి నిరుద్యోగ పరిష్కారమా, రెండోది ఈ డేటా సెంటర్స్ అనేవి విపరీతమైన స్థాయిలో పవర్ వాడతాయి, విద్యుత్ వాడతాయి. ఈ విద్యుత్ జనరేషన్ అయ్యేది ఇందాక మోడీ గారు చెప్పింది అని ప్రస్తావించారు సార్. అది ఏంటంటే సస్టైనబుల్ గా ఉండాలి అనేది. అంటే అది పొల్యూషన్ కారణంగా కూడదు, ఎన్విరాన్మెంటల్ గా అనుకూలంగా ఉండాలనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో పవర్ జనరేషన్ విపరీతమైన స్థాయిలో కావాలి, అంతా చేయగలమా మనం? మూడోది వాటర్ కావాలి, వేర్ ఇగ్నోరింగ్ ఇట్. వాటర్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఆ పవర్ జనరేషన్ అంత పెద్ద స్థాయిలో పనిచేస్తున్న సిస్టమ్స్ విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. కాబట్టి వాటిని కూల్ చేయడానికి వాటర్ కావాలి. ఈ 3 విషయాలు ఒక్కదాని తర్వాత ఒకదాన్ని చూస్తే నిరుద్యోగానికి ఇది పరిష్కారం అంటే కాదు. ఎందుకంటే ఇక్కడే ఉంది రాసింది కూడా, నేను నెట్లో తీసి చెబుతాను. లేదా తర్వాత ఫైనాన్షియల్ టైమ్స్ మ్యాగజైన్ లో కూడా చదివినది కూడా దీనికి కానీ ఇలాగే ఉంది. ఏంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్ నిర్మాణం, ఫిజికల్ గా బిల్డింగ్ నిర్మాణం, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పెద్ద సంఖ్యలో కార్మికులకి, కూలీలకి షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ 12 నుంచి 18 నెలలు పట్టుతుంది ఒక డేటా సెంటర్ నిర్మాణం చేయడానికి. ఆ డేటా సెంటర్ నిర్మాణానికి కొన్ని వందల మంది కార్మికులకి తాత్కాలిక బాగా మరైపోతే మళ్ళీ జిప్సీల్ లాగా వాళ్ళు బ్యాగులు ముసానేసుకుని మళ్ళీ ఊర్లు పట్టాలి, ఇంకో ఊరికి పోవాల్సింది, ఇంకో చోటికి పోవాల్సింది నిర్మాణం. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ గా అయితే కొన్ని డజన్ల నుంచి 200కి మించి ఉద్యోగాలు రావు. వీటిలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, స్కిల్డ్ పీపుల్ కి 200 దాకా మాక్సిమం, ఇంకా కాకపోతే 300 ఉద్యోగాలు వస్తాయి పర్మనెంట్ ఒక డేటా సెంటర్. కాబట్టి లెట్ us నాట్ హైప్ డేటా సెంటర్స్ ని మనం హైప్ చేయొద్దు. దాని ద్వారా మిలియన్స్, టీమింగ్ మిలియన్స్ అంటాం మనం, వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం ఈ దేశంలో కష్టం. డేటా సెంటర్స్ దాని ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. రెండోది ఇక్కడ మీకు పవర్ జనరేషన్. ఇప్పుడు ఆల్రెడీ మన పవర్ జనరేషన్ ఉంది, ఒక స్థాయిలో ఉంది. దీనిలో కూడా లేకనే ఉన్నాయి, అంటే సరిపోయిన పవర్ లేదు. ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగితేదంటే దేశంలో డేటా సెంటర్స్ వస్తే సరిపోతాం. పవర్ జనరేషన్ అంత స్థాయిలో జరగాలంటే మనం ఎన్ని చూసుకోవాలి. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ మీద కూడా డిపెండ్ అవుతున్నారు కొంతమంది. ప్రైవేట్ న్యూక్లియర్ పవర్ కూడా అమెరికా లాంటి దేశాల్లో అనుకుంటా అది కూడా యాక్సెప్ట్. ఎందుకంటే ఈ డేటా సెంటర్స్ నడవాలంటే వాళ్ళకి మినీ న్యూక్లియర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ జనరేషన్ యూనిట్స్ లాంటి కావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో దాన్ని మనం చూసుకోకుండా దీనిలోకి పోవడం అనేది ఇబ్బందికరం. ఎందుకంటే అవి విపరీతంగా పవర్ వాడితే కనుక డేటా సెంటర్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఒక బాగా లోడ్ పెరిగినప్పుడు
గృహ వినియోగానికో లేకపోతే ఇతర కమర్షియల్ వినియోగానికో పవర్ ఆఫ్ అయ్యే ప్రమాదం ఉంది, కరెంట్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా మందికి భయం ఉంది. ఈ డేటా సెంటర్స్ కనుక మన చుట్టుపక్కల వస్తే మనకి కరెంటు సస్టైన్ అంటే కంటిన్యూస్ గా 24 hours నడిచేదా, నడవదా అనేది. మూడోది ఏంటంటే నీరు విపరీతమైన స్థాయిలో భారతదేశంలో వచ్చిన పవర్ సెంటర్స్ వచ్చిన సిటీస్ లో, ముఖ్యంగా కొన్ని సిటీస్ బెంగళూరు ఒకటి, బాంబే ఇట్లాంటి సిటీస్ లో దేర్ ఆల్రెడీ వాటర్ స్కేల్స్. ఆ నగరాల్లో వాటర్ కొరత ఇప్పటికే ఉంది. ఈ నగరాల్లో పోయి డేటా సెంటర్స్ పడితే అక్కడ విపరీతమైన స్థాయిలో కనుక నీళ్లు వాడటం మొదలు పెడితే కొరత ఇంకా పెరుగుతుంది. సమస్య అది మేజర్ ఇష్యూ. సో వాటర్ ఈ 3 ఇష్యూస్ ఏ రకంగా చూసినా కానీ డేటా సెంటర్ అనేది చాలా స్కెప్టిక్ గా మంచిదే రావాలి, టెక్నాలజీ రావాల్సిందే. టెక్నాలజీ వస్తే మనం మాకు వద్దు అంటే ఆగదు, వెళ్తుంది, ముందుకే వెళ్తుంది. కాబట్టి మనం ముందుకే వెళ్ళాలి. కానీ దీని నుంచి ఏదో బ్రహ్మాండం జరిగిపోతే భారతదేశ ప్రజలందరికీ గొప్పగా పరిష్కారాలు దొరుకుతాయి, సమస్యలకు ఉద్యోగాలకు లేకపోతే ఇతరత్ర అనుకోవడం పొరపాటు. దాన్ని చాలా స్కెప్టిక్ గా జాగ్రత్తగా ప్లాంట్ గా తీసుకోవాలనేది నిజం. సో ఇంకా తర్వాత ఇంకా పెద్ద దీని గురించి పెద్ద మాట్లాడేది ఏమి లేదు. కానీ ఇంకా బ్రెయిన్ డ్రైన్ ఆగుద్ది అనే దగ్గర బ్రెయిన్ డ్రైన్ ఆగినా అంటే ఇప్పుడు ఆల్రెడీ బ్రెయిన్ డ్రైన్ సార్ అన్నారు, దాన్ని విమర్శించడానికి కాదు. జనరల్ గా బ్రెయిన్ డ్రైన్ ఆగాలి. బ్రెయిన్ డ్రైన్ ఆగకపోయినా కానీ ఇప్పుడు బయట వాళ్ళు మనల్ని రావద్దంటున్నారు కదా. అమెరికా రావద్దంటుంది, బ్రిటన్ కూడా చాలా దేశాలు కూడా ఇతర దేశాల వాళ్ళని తమ దేశంలోకి రావాలనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భారతదేశంలో వాళ్ళు ఉండిపోయే పరిస్థితి లేకపోతే తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి చోట బ్రెయిన్ డ్రైన్ ఆగితే భారతదేశంలో విపరీతమైన ఉపాధి కల్పన జరిగితే మినహాయిస్తే వీళ్ళని మనం అబ్జర్వ్ చేసుకోలేము. ఇక్కడ మనకి ఇందా సార్ చెప్పారు, మన ప్రసాద్ గారు చెప్పారు, R&D భారతదేశంలో మన ఎక్స్పెండిచర్ ఎంత డేటా వివరంగా కంపారిటివ్ గా చెప్పారు. R&D ఎక్స్పెండిచర్ లేదు. దాంతో పాటుగా రెండోది ఏంటి, మనం క్రియేట్ చేస్తాం. మీరు మాట్లాడినటువంటి ఇంజనీర్స్ విపరీతమైన స్థాయిలో ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తున్నాం. ఇంజనీర్ల క్రియేటివిటీ ఎంత, వీళ్ళ మన విద్యా విధానంలో ఉన్నటువంటి బేసిక్ లోపం బట్టి విద్యా విధానంలో వీళ్ళ క్రియేటివిటీ లేదు. వీళ్ళు పోయి అమెరికాలో గుమస్తాలు అంటే సాఫ్ట్వేర్ గుమస్తాను కాదు, మైండ్ పెద్ద ఉపయోగించుకుంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడేదిగా ఇది పనిచేస్తుంది. సో యు ఆర్ నాట్ యూజింగ్ క్రియేటివిటీ లేదు. క్రియేటివ్ విద్యా విధానాన్ని మనం డెవలప్ చేసుకోకుండా ఈ రకమైన ఇంజనీర్లను బట్టి చదివించి వీళ్ళతో మళ్ళీ R&D మీద పెట్టుబడి పెట్టి ఏదో చేస్తాం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్అప్ కల్చర్ అనేది ఒకటి ఉంది. స్టార్ట్అప్ కల్చర్ కూడా పెద్ద పికప్ అవట్లా. మనకు మన దగ్గర నుంచి ఏమొచ్చింది పెద్దగా స్టార్ట్అప్. మనం ఏదో అంటే దాన్ని $1 billion 10 billion 1 million అయితే ఆ కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ ఒక పెద్ద బాగా మోడల్ దీనిలాగా. సో అవన్నీ చాలా వీక్నెసెస్ ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, కల్చర్ దగ్గర నుంచి. మన కల్చర్ మొత్తం దేని చుట్టూ ఉందంటే అచీవ్మెంట్ చుట్టూ లేదు. మన కల్చర్ మొత్తం డబ్బు చుట్టూ ఉంది. ఒకప్పుడు సినిమా కూడా వచ్చింది కదా 2001 ప్రాంతంలో, డాలర్ డ్రీమ్స్ అని శేఖర్ కమలో సినిమా తీశాడు. అంటే మన కళలు మొత్తం డబ్బుల చుట్టూ ఉన్నాయి. డబ్బులు ఆల్వేస్, మనీ ఈజ్ ఆల్వేస్ ఏ బై ప్రోడక్ట్. మనం పని చేస్తుంటే పని మీద ఉండాలి మన దృష్టి. మనం పని చేసుకుంటే వెళ్తుంటే మనీ బై ప్రోడక్ట్. మీరు చూడండి, నాకు నచ్చదా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు సంపాదించేదని చెప్పుకోవటం. కానీ వారెన్ బఫెట్ చూడండి, వారెన్ బఫెట్ ఏ రోజు తనకి ఎంత డబ్బులు వస్తున్నాయని తన డబ్బులు స్టేటస్ చెప్పుకోవాలి. వారెన్ బఫెట్ వెంట ఆన్ డూయింగ్ థింగ్స్, పనిచేయడం మీద దృష్టి పెట్టాడు. అబ్సల్యూట్ ఫోకస్. ఆ మనీ అనేది అతనికి బై ప్రోడక్ట్. అది అంత డబ్బులు సంపాదించిన బై ప్రోడక్ట్. ఇక్కడ రాకేష్ ఆయన ఉన్నాడు కదా, రాకేష్ ఆయన కూడా ఇన్వెస్టర్ చనిపోయాడు. ఆయన కూడా దృష్టి కూడా మొత్తం 24 గంటలు మనీ మీద పెట్టాలి. ఆయన దృష్టి అంతా పని మీద పెట్టాడు. మనీ బై ప్రోడక్ట్ 36,000 కోట్ల రూపాయల దాకా ఆయన సంపాదించాడు తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి. కానీ ఆయన కూడా చివరిలో పశ్చాత్తాపడ్డాడు. డెత్ మీద ఉన్నప్పుడు నేను అనవసరంగా ఇంత దీన్ని టైం వేస్ట్ చేసుకున్నాను నా జీవితం. అది వేరే విషయం. కానీ ఏదైనా ఏంటంటే పని మీద దృష్టి పెట్టండి, మీరు డబ్బుల మీద. ఆ కల్చర్ లేదు మన దృష్టి మొత్తం 24 మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. వాళ్ళకి మారాలి, చాలా ఉండాలి. కల్చరల్ గానే మనలో చాలా మార్పులు రావాలి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తుంటే ఒకసారి ప్రసాద్ గారు దగ్గరికి వెళ్ళాం. ప్రసాద్ గారు, మెక్సికో అండ్ యూరోప్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉన్నాయి ఆ రెండు దేశాల్లో ఏఐ వల్ల. ఇట్స్ నాట్ దట్ IMF కూడా ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ స్టడీస్ వెన్ దే హ్యావ్ క్యారీడ్ అవుట్, ఏఐ అనేది ప్రొడక్టివిటీ పెంచుతుంది కానీ సరైన విధానాలు లేకపోతే ఇది ప్రాంతీయ అసమానతలను, రీజనల్ ఇంబాలెన్సెస్ని మరింత పెంచే ప్రమాదం ఉంది. ఇట్స్ అన్ అబ్జర్వేషన్ అంటారా, ఒక డిసర్టేషన్ అంటారా, IMF చెప్తోంది. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ట్రూ అండి? ఏమండి, కొంచెం ఆడియో క్వాలిటీలో ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను విన్నది ఏంటంటే ఈ ప్రాంతీయ అసమానత ఎలా ఉంటుందో అలాగే జాబ్ లాసెస్ అవుతుందా, ఇటువంటి అంశాలు వస్తున్నాయి ఏఐ వల్ల. సో దానివల్ల సొసైటీలో డిస్టర్బెన్స్లు ఎక్కువ వస్తుంది. అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళ మధ్య వ్యత్యాసం ఎక్కువ పెరిగిపోతుందా అన్నది ప్రశ్న. అయితే మన జనరేషన్ ఇప్పుడు ఏదైతే ఉందో అండి,
వీఆర్ ఏ బ్లెస్డ్ జనరేషన్. ఓకే, వన్స్ ఇన్ ఏ జనరేషన్ చేంజెస్ మనం చూస్తున్నాము. ఎప్పుడో 1920 1900 ఆ సమయంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవన్నారు. అవి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో రెవల్యూషన్ చూస్తున్నాం, టెక్నాలజీ రెవల్యూషన్. బహుశా ఒక 20-25 ఇయర్స్ నుంచి ఎక్కువ చూస్తున్నాము. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా అంటే, అది ఉద్యోగాలు పోతాయి అంటే కొన్ని రిపీటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటుందో అవి కిల్ అవుతుంది. కానీ ఆ జాబ్స్ వేరే చోట ఎక్కువ మళ్ళీ జనరేట్ అవుతున్నాయి. అంటే సెక్టోరియల్ పరంగా చూసుకుంటే అండి, ఎక్కువగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఎడ్యుకేషన్లో ఎక్కువ డిస్టర్బెన్స్ రావచ్చండి. సో మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా దగ్గర దగ్గర 80 లక్షల ఉద్యోగాలు మెయింటెనెన్స్, లాజిస్టిక్స్, ఆపరేషన్స్లో కొన్ని రిస్క్లో ఉంటాయి. రీటైల్లో వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ లేకపోతే ఇన్వెంటరీ ఫోర్కాస్టింగ్ వర్క్ ఏవైతే ఉందో అది ఆటోమేట్ అవుతుంది. ఐటీ సెక్టర్లో దగ్గర దగ్గర 20 లక్షల ఉద్యోగాలు లాస్ అవ్వచ్చు అని నీతి ఆయోగ్ రిపోర్టే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది కాకుండా ఏమవుతుందంటే ఎక్కువ ఆటోమేషన్ చేస్తున్న కొద్దీ ఐటీ సర్వీసెస్ కంపెనీలకి బిల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అక్కడ ఇంకా బిల్లింగ్ తగ్గించండి, ఏఐని యూస్ చేస్తున్నారు, తక్కువ మందిని యూస్ చేసుకోండి, అందు గురించి రెవెన్యూ లాస్ కూడా అవే అవకాశం ఉంటుంది. ఇది ఒక నెగటివ్ సైడ్. అయితే మన పాజిటివ్ సైడ్ చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారము దగ్గర దగ్గర 40 మిలియన్ జాబ్స్ అంటే 4 కోట్ల ఉద్యోగాలు బై 2030 భారతదేశంలో వస్తాయి. కొన్ని టెక్నాలజీ పరంగా ఏంటంటే ఈ ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ ఏఐ లేకపోతే దానికి సంబంధించిన మీరు చెబుతున్నది ప్రసాద్ గారు మీరు చెప్తున్నది 2000 ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మీరు చెబుతున్నది 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో వస్తాయి, ఉద్యోగాల కల్పన. అవునండి, రైట్. సో ఇంకా సెక్టర్ పరంగా చూసుకుంటే హెల్త్ కేర్లోనే ఒక 10 లక్షల ఉద్యోగాలు అంటే ఏఐ పవర్ డయాగ్నోస్టిక్స్ అని వస్తుంది. సో ఆల్రెడీ మనకి అపోలో వాళ్ళు మెడికల్ కో పైలట్ అనేది ఒకటి బయటకు తీశారు. అంటే ఇటువంటి కాన్సెప్ట్ అలా ఐటీ సెక్టర్లోనే ఏఐ రిలేటెడ్వి ఒక 10 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే వస్తుంది అంటున్నారు. సో యాక్చువల్లీ ఈ షిఫ్ట్ మనం ఇప్పుడు కొత్త ఏం కాదు, ఆల్రెడీ మనం చూసేసాము. కస్టమర్ సర్వీస్లో చూసుకుంటే ఎస్బీఐ కానీ కొన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏజెంటిక్ ఏఐని యూజ్ చేసుకుంటున్నారు. ఫైనాన్స్లో కూడా గ్లోబల్ బ్యాంక్స్ కూడా 60% వాళ్ళు ఎఫర్ట్స్ సేవ్ చేసుకుంటున్నారండి. ఎడ్యుకేషన్లో పర్సనల్ లెర్నింగ్స్ మనం చూసుకుంటే ఉడేమి లేకపోతే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, మన ఫిజిక్స్ వాలా అనే యూట్యూబ్ ఛానల్ అతను ఇప్పుడు మనకి పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ అయింది. ఈ విధంగా మనము చాలా ఏంటంటే ఈ చేంజెస్ చూడబోతాం. అంటే ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్లో మారబోతోంది ఉద్యోగాలు. అయితే ఇంకొక భయం ఎక్కడ ఉందంటే మన R&D బడ్జెట్ చాలా తక్కువ ఉంది. మరి ఎలా అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుని దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ క్రయోజెనిక్ ఇంజన్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు మనకి 90sలో. అంటే రష్యా మీద ప్రెషర్ తీసుకొచ్చి US మనకి ఇప్పించలేదన్నమాట. అయితే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని మంగళయాన్ మిషన్ని $74 మిలియన్ చేశారు. అదే నాసా వాడి మాయావెన్ అయితే దానికంటే 10 రెట్లు అయింది. దాని సక్సెస్ వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఏవైతే ఉందో మనకి 400 to 450 crores. మన ఇప్పుడే ఇస్రో LV-M3 బాహుబలి అనే లాంచ్ చేశారు. దానివల్ల దాన్ని జస్ట్ 400 నుంచి 450 crores లాంచ్ చేశారు. ఇంకా వెరీ వెరీ రీసెంట్గా మనకి గ్యాలియం నైట్రేట్ అనేది ఒకటి టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళు మనకు ఒప్పుకోలేదు. అంటే ఈ మెటీరియల్ ఏంటంటే నెక్స్ట్ జన్ రాడార్స్కి యూస్ఫుల్ అవుతుంది, కానీ వాళ్ళు ఇవ్వలేదు దాన్ని. మేము మా దగ్గర మీరు కొనాల్సిందే అన్నారు. భారతదేశం డెవలప్ చేసింది దాన్ని. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వచ్చే 5 సంవత్సరాల్లో 2.64 lakh crores సేవ్ అవుతుందండి.
అంటే ఈ సేవ్ అయింది మనకు 150 ఎయిమ్స్ హాస్పిటల్స్ కట్టడానికి ఉపయోగపడుతుంది. దీన్నే మనకి సుఖాయ్ ఇవి ఉన్నాయి కదా ఎయిర్ క్రాఫ్ట్స్కి, దానికి యూజ్ చేసుకుని రాడార్స్ని బిల్డ్ చేసుకుంటున్నారండి. ఇంకా చెప్పాలంటే సర్వం ఏఏ అని ఒకటి ఉంది. ఇంకా వీళ్ళ అక్యురసీ మనకి చూసుకుంటే మనకి ఇండియాలో ఉండే లాంగ్వేజ్ అక్యురసీ ఇప్పుడు ఉండే గూగుల్ లేకపోతే గ్రోక్ లేకపోతే ఇంకా చాట్ జీపీటీ వీటిలన్నీ ఆంథ్రోపిక్ వీటిలన్నింటినీ బీట్ చేస్తూ వచ్చింది. సో అందు గురించి ఏంటంటే అండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మన దగ్గర రిసోర్సెస్ పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఒకసారి ఏంటంటే మదర్ ఈజ్ అ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అంటారు. మనకి ఎప్పుడైతే ఇలా తొక్కేసినట్టు చేస్తారో అప్పుడే మనము ఇంకా బ్రహ్మాండంగా ఆ కన్స్ట్రెంట్స్ కానివ్వండి ఇంకేదైనా ఉన్నప్పటికీ కూడా వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ మనం డెవలప్ చేయగలుగుతున్నాము. మన ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంది కాబట్టి ఒక పాజిటివ్ నోట్గా చూస్తే మనకు డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశం. ఇది అంటే ఛాలెంజ్ని ఆపర్చునిటీగా మార్చుకునే మంచి సదవకాశం, కరెక్ట్ టైం ఇది మనకి. రైట్ అండి, రైట్. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవటం అనేది వరల్డ్ ఆర్డర్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్తుంటారు. అండ్ ఎప్పుడు కూడా ఆయన ప్రతి ఛాలెంజ్ నుంచి కొత్త అవకాశాన్ని సృష్టిస్తూ వస్తున్నారు. ఆ తపన, ఆ తృష్ణ కనిపించే అలాంటి లీడర్స్ ఉన్న చోట మనం ఇవాళ చూస్తున్నాం. క్వాంటమ్ వ్యాలీ కోసం ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఓవర్ నైట్ ఏం మిరకల్స్ జరగకపోవచ్చు కాక, బట్ ఆయన ఈరోజు కొట్టిన కొబ్బరికాయ రేపొద్దున ఒక మహావృక్షం అవుతుంది, అక్కడ కాబోతుంది. ఇవాళకి ఒక 10 ఏళ్ళలో కనపడకపోవచ్చు దాని ఇంపాక్ట్. ఒక 20 ఏళ్ళ తర్వాత ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా మాట్లాడుకుంటాం ఆయన ఇనిషియేటివ్. అవునా కదా పరమేశ్వర్ గారు? కరెక్ట్ అండి. మీరు ఇప్పుడు చూసారంటే హైదరాబాద్లో కూడా ఐటీ డిస్ట్రిక్ట్ వచ్చింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది చంద్రబాబు గారి విజన్తోనే. ఏదేమనుకున్నా కూడా, ఎవరు క్రెడిట్ తీసుకున్నా కూడా, మేము పెరిగినప్పుడు చూసాను హైదరాబాద్లోనే పెరిగి నేను చూస్తున్నాను ఏరియా. అది చంద్రబాబు గారి విజనే. దాని తర్వాత పవర్లోకి ఎవరు చేశారనేది కాదు, కానీ చంద్రబాబు గారి విజన్. దాని తర్వాత ఏదైనా గవర్నమెంట్ చేసిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి చేసింది. కేటీఆర్ గారు వచ్చి ఐటీ మినిస్టర్ గవర్నమెంట్ చేసినవి చాలా ఇంప్రూవ్మెంట్స్, ఫెంటాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఫెంటాస్టిక్ ఎడిషన్స్ చేస్తాను. సో విజన్ ఉండాలండి, లీడర్షిప్ విజన్, పొలిటికల్ విల్ ఉండాలి వీటిలన్నింటిలో. అండ్ జాబ్స్ క్రియేట్ అవ్వవు అనే, జాబ్స్ పోతాయి అనేది నేను కూడా అదే పాయింట్ అన్నాను. ఇప్పుడు క్రికెట్ ప్రసాద్ గారు కూడా అదే అన్నారు. ఇట్స్ అన్ అడ్జస్ట్మెంట్ ఫేజ్ అండి. ఈ అడ్జస్ట్మెంట్ ఫేజ్ లో ఏమవుతుందంటే స్లాబ్ ఇస్ రెడ్యూస్డ్ అండ్ నెసెసిటీ ఈజ్ మెట్ విత్ జాబ్ ఆపర్చునిటీస్. సో డేటా సెంటర్స్ వస్తే సస్టైనబుల్ డేటా సెంటర్స్, సస్టైనబుల్ ఆపరేషన్స్ ఎందుకన్నారు మోడీ గారు? బికాస్ హీఈస్ అవేర్ డేటా సెంటర్స్ వస్తే దేర్ విల్ బి ఎనర్జీ యూసేజ్, దేర్ విల్ బి వాటర్ యూసేజ్. హౌ డూ యూ మేక్ దమ్ సస్టైనబుల్? వాటిని ఎట్లా సస్టైనబుల్ చేయాలి? అలాగే సస్టైనబుల్ కాదు, పవర్ కన్జ్యూమ్ చేస్తారు, వాటర్ కన్జ్యూమ్ చేస్తారు, వచ్చే ఆపర్చునిటీస్ వదులుకుంటామా బిజినెస్ ఆపర్చునిటీస్ ని? లేదు. అండ్ ఐ డోంట్ అగ్రీ. అంటే పర్మనెంట్ జాబ్స్ మీకు డేటా సెంటర్ రిలేటెడ్ టెక్నికల్ జాబ్స్ మీకు ఫ్యూ హండ్రెడ్సే అవ్వచ్చు డేటా సెంటర్ సైడ్ బట్టి, బట్ సపోర్ట్ యాన్సిలరీ జాబ్స్ కూడా ఉంటాయండి బోల్డ్ అని. మీకు ఒక 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ మీరు తీసుకున్నారంటే ఆ బిల్డింగ్ ని మెయింటైన్ చేసే స్టాఫ్ బోల్డ్ అంత మంది కావాలి. దోస్ ఆర్ ఆల్ పర్మనెంట్ జాబ్స్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఈజ్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. సపోర్ట్ జాబ్స్ ఏంటి? మీకు ఫెసిలిటీ మేనేజ్ ఒక 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ తీసుకున్నారంటే మీకు వందల జాబ్స్ క్రియేట్ అవుతాయి. Multiple businesses are brought in to support AMCs of equipment, AMCs of spaces, AMCs of critical machinery కొంటాము, ఎస్టాబ్లిష్ చేస్తాము. సో మల్టిపుల్ కంపెనీస్ కి, మల్టిపుల్ బిజినెస్ హౌసెస్ కి మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. ఒక డేటా సెంటర్ సపోర్ట్ లో మల్టిపుల్ జాబ్స్ ఆర్ క్రియేటెడ్. మీరు పర్మనెంట్ జాబ్స్, ఫ్రంట్ ఎండ్ జాబ్స్ చూసుకుంటే సరే 100-200 ఉండొచ్చు సైజ్ బట్టి, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఆపర్చునిటీ కదా. మీరు ఇప్పుడు లార్జెస్ట్ చూసుకున్నారంటే మీరు వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీస్ చూసుకున్నారంటే JLL, CBRE, కుష్మన్ వేక్ఫీల్డ్, సావిల్స్, ఇవన్నీ యానరాక్, ఇవన్నీ ఇప్పుడు ప్రోడక్ట్స్ ఆఫ్ కంపోస్ట్ కూడా వస్తున్నాయి. వీళ్ళందరూ దే ఆర్ లార్జెస్ట్ ఇన్ ఇండియా అండి. వై ఆర్ ది లార్జెస్ట్ ఇన్ ఇండియా? బికాస్ అలాంగ్ విత్ ది టెక్నాలజికల్ జాబ్స్ నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా వస్తాయి. నాన్ టెక్నికల్ జాబ్స్ లో ఇవన్నీ సపోర్ట్ జాబ్స్. సో అండ్ దే ఆర్ పర్మనెంట్ ఆపర్చునిటీస్ అండి. యూ ఫైండ్ మీరు చూడండి కంపెనీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ 20, 25 years. ఇవన్నీ కంపెనీస్ 90s లో ఎస్టాబ్లిష్ అయినవి. ఎలా తప్పుకున్నాయి?
ఇండియన్ మార్కెట్ షేర్ ఎట్లా పెరిగాయి వీళ్ళందరికీ? బికాస్ ఆఫ్ దీస్ ఆఫీసెస్ కమింగ్ ఇన్. సో లాప్ సైడెడ్ గా చూడకూడదు మనం. అంటే ఒకటే విధంగా టెక్నాలజీ జాబ్స్ అందరూ టెక్నాలజీ నేర్చుకోలేరు కదా, అందరూ ఐటీ క్వాలిఫైడ్ కాదు కదా. ఒకటి ఇంజనీర్ అవుతాడు, ఇంకోటి డాక్టర్ అవుతాడు, ఇంకోటి బిఏ అవుతాడు, ఇంకోటి బీకామ్ అవుతాడు. వాళ్ళకు కూడా జాబ్స్ కావాలి కదండి. సో ఇట్ ఈస్ అ వైడర్ ఆపర్చునిటీ, ఇట్స్ అ క్యాన్వాస్ విత్ వైడర్ ఆపర్చునిటీస్ అండి. మనం వీ షుడ్ లుక్ అట్ ద లార్జర్ పిక్చర్. మనం షార్టర్ టర్మ్ పిక్చర్ లో అయితే ఐ డూ అగ్రీ విత్ యూ సార్. అది నాకు అర్థం కానిది ఏంటంటే మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఒక్క రోజులో $255 బిలియన్ మార్కెట్ ఎట్లా కుప్పగూలిపోయింది? ఏ భయాలు మార్కెట్ని కుదిపేశాయి? సో అంటే మార్కెట్స్ ఆర్ డ్రివెన్ బై సెంటిమెంట్స్ అండి. అన్ఫార్చునేట్లీ అంటే షార్ట్ టర్మ్ సెంటిమెంట్. మీరు ఇప్పుడు బడ్జెట్ లో చూడండి, 0.005% ట్యాక్స్ పెంచినందు వల్ల మన మార్కెట్ ఎప్పుడు కోలినంత కూలింది ఆ రోజు. ఇట్ వాస్ జస్ట్ సెంటిమెంట్ డ్రివెన్ దిస్ థింగ్ అంతే. అరే పెంచేశారు అన్నారు. ఫ్యూచర్స్ అండ్ ట్రేడ్స్ ఆప్షన్ లో డేటా ఇస్ సేయింగ్ 94% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. వాళ్ళ ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్ చేయడానికి గవర్నమెంట్ ఆ ట్యాక్స్ వేసింది. మన మంచిగా డ్రైవ్ చేయడానికి ఇట్స్ అ లోకల్ సెంటిమెంట్ డ్రివెన్ మార్కెట్ అండి. అండ్ దట్స్ అంటే $255 బిలియన్ అన్న ఏదన్నా కూడా దీస్ ఆర్ వర్చువల్ లాస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్చువల్ లాసెస్. వెంటనే పైసలు పోలేదు, అంటే పోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ పాయింట్ ఏంటంటే ఇట్స్ అడ్జస్ట్మెంట్ ఫేజ్. అది పోయి దాని తర్వాత మళ్ళీ ఇట్ విల్ రికవర్. ఇట్ విల్ బి రికవరీ ఫేజ్ వేర్ ఇట్ విల్ రికవర్ దట్ మనీ అండ్ ప్రోగ్రెస్ ఆల్సో. సో 10 అడుగులు ముందరికి వెళ్తే 2 అడుగులు వెనక్కి కూడా వెళ్తుంటుంది మార్కెట్. సో దాని వల్ల మనం హైరాణ పడిపోయి లేదు ఏ జాబ్స్ తినేస్తుంది అని నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళడము అనేది ఐ డోంట్ సీ ఎ రీజన్ ఫర్ పానిక్ యాజ్ ఆఫ్ నౌ. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఎంతకాలం ఉండొచ్చు మీ ఉద్దేశంలో? ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? అడాప్షన్ టు ఏఐ అండ్ కంప్లీట్ అంటే మనకి ఏఐ మీద కమాండ్ రావడానికి నా ఉద్దేశంలో, అంటే ఐఎమ్ నాట్ ఎ టెక్నాలజీ ఎక్స్పర్ట్, కానీ వెంకట్ ప్రసాద్ గారు లేకపోతే ఇంకెవరైనా ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చెప్పొచ్చు. కానీ మై వ్యూ ఇస్ నెక్స్ట్ 5 years ఆర్ కీ ఇన్ హౌ వీ టేక్ టు ఏఐ, నెంబర్ 1. అండ్ ఐ థింక్ దిస్ అడ్జస్ట్మెంట్ ఫేజ్ ఇస్ అ ఫేజ్ ఆఫ్ అబౌట్ 8 to 10 years అండి. రైట్. ఒకసారి పాపారావు I may be wrong, but that is my view. Whatever I have seen, 96 ఎట్లా ట్రాన్సిషన్ చూస్తున్నాం, I think it is by about 2033-34 we will have adjusted and made peace with AI. That is what I feel. రైట్. పాపారావు గారు, సో కొత్త జర్నీ తప్పేలా లేదండి ఈ జనరేషన్కి. ఈ జనరేషన్తో పాటు వెనకటి జనరేషన్స్ కూడా ఆ బస్సు ఎక్కాల్సిందే. ఎక్కగలమా? సరే, ఏదైనా కానీ ఏంటంటే ఆటు ఎక్కగలవా అంటే ఇప్పుడు ఎక్కక తప్పదు. అదేది కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోక తప్పదు. దాని గురించి చర్చ లేదు. కాకపోతే దాని బై ప్రొడక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ మనకి మంచియా కాదా అనేది ప్రశ్న. దానిలో ఇప్పుడు మిత్రులు ఇద్దరు ప్రసాద్ గారు, పరమేశ్వర్ గారు అనేది ఏంటంటే ఇది ఇది జాబ్స్ పోయినా కానీ నెక్స్ట్ ఇంకా కొత్త తరహా జాబ్స్ వస్తాయి, న్యూ టైప్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి అనేది వాళ్ళ కాన్సెప్ట్. నాకు దీని మీద నమ్మకం లేదు. పర్సనల్ గా ఏంటంటే నేను చదివిన దానిలో, నాకు అర్థమైన దానిలో, జరుగుతున్న దానిలో కనపడుతుంది నాకు. అది ఏంటంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది వాళ్ళిద్దరు చెబుతుంది. షూపీటర్ తాలూకు సిద్ధాంతం అది బేసిక్ గా పెట్టుబడిదారీ వ్యవస్థలో పాత టెక్నాలజీ పోయి కొత్త టెక్నాలజీ వచ్చే మధ్య ఫేజ్ లో కొత్త ట్రాన్సిషనల్ ఫేజ్ లో నిరుద్యోగం పెరుగుతుంది. కానీ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత దానిలోకి షిఫ్ట్ అవుతారు ఎంప్లాయీస్, లేబర్ మొత్తం షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ కొత్త ప్రయాణం మొదలవుతుంది. మళ్ళీ ఆప్టిమమ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది కాన్సెప్ట్ క్రియేటివ్ డిస్ట్రక్షన్. కానీ క్రియేటివ్ డిస్ట్రక్షన్ పనిచేయట్లేదు. యాజ్ యూ సీ ఫ్రమ్ ద లాస్ట్ మెనీ ఇయర్స్ టెక్నాలజీ అడ్వాన్స్ అయిన కొద్దీ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది కాదు. ఇట్స్ ఓన్లీ డిస్ట్రక్షన్. ప్రొడక్టివ్ ఫోర్సెస్ ఆర్ బికమింగ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్. ఉత్పత్తి శక్తులు ఏదైతే టెక్నాలజీ మెషిన్స్ అనుకుంటామో దే ఆర్ నో మోర్ క్రియేటివ్ ఫోర్సెస్, దే ఆర్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్. ఎందుకంటే మనకు హాని చేస్తున్నాయి కాబట్టి మనం సృష్టించి డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అని నేను అంటాను. సార్ దానిలో కూడా మనకు కనపడేది ఏంటంటే ఇవి చాలా ఉన్నాయి సార్, ఇక దాని గురించి పోవాలి. కానీ ఇట్ ఇస్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ పనిచేయాలి. రెండోది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ కాదు, మనం టెక్నాలజీ చుట్టూ ఆలోచిస్తున్నాం అంతా. చాలా దేశాల్లో జరుగుతున్న సమస్యల్లో, అమెరికా, నేపాల్లో జరిగిన దానిలో కానీ, బంగ్లాదేశ్ లో కానీ విద్యార్థులు ఆందోళనలు జరగడం, బయటికి రావడం అంతటి వరకు నిరుద్యోగం బేసిక్ ఇష్యూ మనందరికీ తెలిసింది. నిరుద్యోగం బేసిక్ ఇష్యూ అయినప్పుడు ఈ వ్యవస్థలు ఎక్కడైనా సరే నా ఉద్దేశంలో దీంతో నిరుద్యోగం పెరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశమే కాదు, బిల్ గేట్స్ ఉద్దేశం, ఎలన్ మస్క్ ఉద్దేశం కూడా నిరుద్యోగం పెరుగుతుంది. ఎందుకంటే బిల్ గేట్స్ చాలా సంవత్సరాల నుంచి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ చెబుతున్నాడు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే జనాలందరికీ ఉపాధి కల్పిస్తున్నాయి కాబట్టి ముందు కాలంలో టెక్నాలజీ పెరిగినప్పుడు జనాలందరికీ నెలవారీ ఇంతని వాడి అకౌంట్ లో పడేయండి, ప్రతి ఇండివిజువల్ కి నెలకి ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు. అంటే మరి ట్రాన్స్ఫర్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దట్ ఈస్ మై క్వశ్చన్ అండి. దట్ ఈస్ మై క్వశ్చన్. వేర్ ఫ్రమ్ ద రెవెన్యూస్ ఆర్ గోయింగ్ టు బి జనరేటెడ్? అదే జనాలకి డబ్బులు ఎలా వస్తాయి గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి? జనాలకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ట్యాక్సులు కట్టారు కదా. మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ ఉంటాయంటే రోబోట్ల మీద ట్యాక్స్ వేయండి అన్నాడు.
బిల్ గేట్స్ చెప్పింది రోబోట్ల మీద ట్యాక్స్ చేసి యూనివర్సల్ బేసిక్, అంటే ఆయన ఉద్దేశంలో క్లియర్ గా టెక్నాలజీలో ముందు మధ్యలో ఉండే దానిలో ఆయన ఉద్దేశం జాబ్స్ రావు కాబట్టి యూనివర్సల్ బేసిక్ అనేది ఎవరైనా నెట్ లో వెతుకోవచ్చు, పెద్ద చర్చ అవసరం. దాంతో పాటుగా ఎలన్ మస్క్ కూడా అన్నాడు ఈ మధ్య ముందు కాలంలో ఉద్యోగాలు ఉండవు కాబట్టి ఆరాంపి ఈ పనులు చేసుకోవచ్చు, ఆ పనులు చేసుకోవచ్చు ఏదో చెప్పాడు. ఏదేమైనా కానీ ఇది పరిస్థితి. సో కాబట్టి నేను దీనిలో కలిపి టెక్నాలజీ అన్నాను, దాన్ని పెట్టుకుంటున్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నటువంటి సిస్టమ్స్ దే ప్రాబ్లమ్. నుంచి నేపాల్లో ఉంది, బంగ్లాదేశ్ లో ఉద్యమాలు జరిగినాయి, గవర్నమెంట్లు పడ్డాయి, కొత్తగా మళ్ళీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. తొందరలోనే 12వ తారీఖు దేశంలో, తొందరలో ఇంకో దేశంలో ఉన్నాయి. ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందా అంటే అవ్వదు, ఏం కాదు. అక్కడ ఇప్పటికే వస్తున్న వార్తల ప్రకారంగా అక్కడ ఏమీ పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉద్యమకారులకి లేదు, ఉద్యమం చేసి గవర్నమెంట్ పడగొట్టిన వాళ్ళకి లేదు, మళ్ళీ కొత్తగా అధికారంలో కావాలనుకుంటున్న పాత పార్టీలకు ఎవరికి నమ్మకం లేదు ఏదో మారుతుంది. ఎందుకు లేదు? మీకు ఏంటంటే వీఆర్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ ప్రాఫిట్స్. పెట్టుబడి ఇప్పుడు లాభం, పెట్టుబడి ఎవరు పెడతారు? పెట్టుబడి పెట్టి నన్ను ఎందుకు ఉద్యోగంలో తీసుకోవటం అమెజాన్ కంపెనీ అంటే, అమెజాన్ కంపెనీ ఒక రోబోట్ ని పనిలో పెట్టుకుంటే అది $3,600 ఖర్చుతో సంవత్సరానికి అయ్యే మెయింటెనెన్స్ ఖర్చుతో అది పనిచేస్తుంది నా ప్లేస్ లో పెట్టుకుంటే. కానీ నన్ను పెట్టుకుంటే ఉద్యోగంలో $36,000 ఇవ్వాలి అక్కడ. అందుకని నన్ను ఎవరు పెట్టుకోడు, మెషిన్లే పెట్టుకుంటాడు. అంటే వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ఏ కంపెనీ, ఈ రోజు పరిస్థితి ఏంటంటే వ్యవస్థలో ఉన్నది లాభాల కోసం మాత్రమే మనం పెట్టుబడి పెడతాం. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా లాభాల కోసమే పెట్టుద్ది. పెట్టే కంపెనీకి నేను అవసరం లేదు, మెషిన్ ఉంది అక్కడ. దేర్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్ వర్క్ చేయడానికి, దేర్ ఇస్ రోబోట్ నా బాడీ వర్క్ చేయడానికి. ఫిజికల్ లేబర్ చేసేవాడిని బ్లూ కాలర్ వర్క్ అయితే రోబోట్ ఉంది నన్ను రిప్లేస్ చేయడానికి. నేను వైట్ కాలర్ వర్క్ అని బ్రెయిన్ తో పనిచేసేవాడిని అయితే దేర్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రిప్లేస్ మీ. కాబట్టి నన్ను రిప్లేస్ చేయడానికి వాటికి లాభాల కోసం పెట్టుబడి పెడితే సమస్య మారదు. ఈ పారాడైమే మారాలి, లాభాల కోసం కాకుండా సమాజం కోసం పెట్టుబడి పెట్టేది. ఓరియంటేషన్ అంతా ఎట్లా ఉండాలంటే సమాజం బాగుండడం కోసం పెట్టుబడి పెట్టే పరిస్థితి రావాలి. లేకుండా కనుక ఇలా లాభాల కోసం పెట్టుబడి పెడితే ముందు కాలంలో ఉద్యోగాలు ఉండవు, సమస్యలు పెరుగుతాయి. సో కల్ప్రిట్ ఈజ్ నాట్ టెక్నాలజీ. టెక్నాలజీ, ప్రతి టెక్నాలజీ మన లైఫ్ ఈజీ చేసేదే, మన లైఫ్ ను బాగు చేసేదే. తర్వాత ఈ టెక్నాలజీ మనం డిస్ట్రాయ్ ఎందుకు చేస్తుందంటే దాన్ని మనం వాడుతున్న పద్ధతి, వ్యవస్థాగతమైన నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు. రైట్ పాపారావు గారు, రైట్, ఓకే, రైట్ పాపారావు గారు, రైట్. అండ్ ప్రసాద్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి, సమయం కూడా పూర్తిగా వస్తుంది, వెరీ క్విక్లీ. సార్, నేను ఈ టెక్నాలజీ వల్ల జాబ్ లాసెస్ అని అనుకోనండి. సో ఇదొక పాజిటివ్ చేంజ్గా చూస్తాను. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్సే చూసుకుంటే అండి, గత 250 సంవత్సరాల చరిత్రలు చూసుకుంటే హ్యాండ్ వీవర్స్ ఉండేవాళ్ళండి యూకేలో. అయితే ఎప్పుడైతే ఆటోమేషన్ వచ్చిందో దానివల్ల జాబ్స్ 1850 కల్లా ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు కలిగాయి. సో అంటే ఏంటి, అక్కడ మెషిన్ మెయింటెనెన్స్, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్, గ్లోబల్ లాజిస్టిక్స్ డిమాండ్ పెరగడం వల్ల ఆటోమొబైల్ రెవల్యూషన్ వచ్చిందండి 1930లో. అక్కడ ఏమైందంటే మనకి ఈ జట్కా బండ్లు లేకపోతే అవి తోలే వాళ్ళ జాబులు పోయాయి. కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వల్ల ఇంకా గణనీయంగా డబుల్ జాబ్స్ పెరిగాయి. అంటే అక్కడ డిస్ప్లేస్ అయిన వాళ్ళది అక్కడి నుంచి ఆటో మెకానిక్స్, గ్యాస్ స్టేషన్ అటెండెంట్స్, హైవే కన్స్ట్రక్షన్ వర్కర్స్, అట్లా హైవేలో ఉన్న చిన్న చిన్న హోటల్స్, వీటి టూరిజంకి దానికి జాబులు పెరిగాయండి. 1970s 1990sలో అండి ఎప్పుడైతే ఏటీఎంలు వచ్చాయో, సరే బ్యాంక్లో బ్యాంక్ టెల్లర్స్ జాబ్స్ పోయాయండి, తగ్గాయి. అక్కడ 35% వరకు తగ్గిపోయింది. సో కానీ మిగతా ఏమైందంటే ఈ కాస్ట్ తగ్గుతూ ఉంటే బ్యాంకు రన్ చేయడంలో, దాంతోపాటు బ్యాంకులు ఇంకా ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేశాయండి. సో అదేవిధంగా మనకి పర్సనల్ కంప్యూటర్లు వచ్చిన తర్వాత స్ప్రెడ్ షీట్లు పోయాయి. సో ఇలా క్లరికల్ జాబులు పోయాయి. కానీ ఐటీలో ఉండే ఐటీ జాబ్స్ ప్యాకేజెస్కి డిమాండ్, ఇవన్నీ అనాలిసిస్ ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. సో అదేవిధంగా ఏఐని కూడా కొత్త జాబులు వస్తాయి. దానికి ఆ చేంజ్కి మనం రెడీ అవ్వాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఈ ఛాలెంజ్ అని అనుకుంటున్న దాన్ని మనం ఆపర్చునిటీగా కంపల్సరీ మనం మార్చుకొని తీరాల్సిందే. రైట్ అండి, రైట్. పైకేటి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పాపారావు గారు, అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. అంటే ఒక కాన్సెప్ట్, ఇప్పుడు నావెల్ కాన్సెప్ట్ ప్రపంచం మీద ఒక వరల్డ్ ఆర్డర్, ప్రపంచంలో ఒక వరల్డ్ ఆర్డర్ క్రియేట్ చేయబోతోంది. సో 4 కంపెనీల వార్షిక బడ్జెట్ అమెరికాలో $650 బిలియన్ అయితే, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఆర్ ఎ లిటిల్ బిట్ మోర్ దెన్ దాట్. $670 బిలియన్ భారతదేశ వార్షిక బడ్జెట్. ఓకే, కంపేర్ చేయడానికి వీల్లేదు, బట్టతలకి మోకాలికి మనం ముడేయలేం. కానీ ఒక కంపారిజన్ సహజంగానే వస్తుంది, ఒక పోలిక వస్తుంది. ఎంత ఖర్చు పెడుతున్నాం మనం, అలాగే
ROI ఎంత ఉంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది. ఇప్పుడు ఇదేమి చపాతీ పిండి కాదు, అలా నొక్కి మిషన్లో పెట్టగానే చపాతీ బయటకు రావడానికి. మిరకల్స్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్, కాబట్టి వీ నీడ్ టు వెయిట్. కాలం దీనికి పరిష్కారం చూపిస్తుంది, దాన్ని ప్రొయాక్టివ్గానే మనం చూడాల్సి ఉంటుంది అనేది ప్యానలిస్టుల అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.